ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. సో ఈరోజు మీకు ఎపిసోడ్ ఎట్లా అనిపించింది అనేది కామెంట్ చేయండి. నాకైతే చాలా బాగా నచ్చింది. సో ఫస్ట్ అయితే గేమ్ గురించి అందరూ డిస్కస్ చేసుకుంటూ ఉంటారు. సో మనకు ఫస్ట్ అబ్బాయిగా ఏమంటాడు, పృథ్వీ చాలా బాగా ఘోరంగా ఆడాడు, సో చంపేస్తానన్నట్టుగా నాగమణికంట అని ఇట్లా పైకి వచ్చాడు అనేది డిస్కస్ చేసుకుంటారు. ఇంకా అంత యష్మి ఇంకా ప్రేరణ వీళ్ళు కూడా చాలా బాగా ఆడారు కదా నేను ఎగ్ టాస్క్. సో ఏమనుకుంటారంటే అంటే విష్ణు కానీ సీత కానీ వాళ్ళ పట్ల చూపించిన బిహేవియర్ గురించి కూడా మాట్లాడుకుంటారు. నిఖిల్ ఎట్లా ఆడిండు అట్లా ఆడిండు, అసలు మొత్తం మడత పెట్టేశాడు అన్నట్టుగా అయితే మాట్లాడుకుంటారు. ఇంకా ఈ అబ్బాయి అయితే ఊకే బిగ్ బాస్ పైన జోకులు వేయడం కానీ అసలు ఏం మాట్లాడుతుండు అసలు కరెక్ట్. నిన్ననే ఎగ్ టాస్క్ నిన్ననే రాత్రి మేము అంతా కాపలగా పడుకున్నాము, నిన్ననే చెప్పాల్సింది కదా ఎవరు విన్నరు ఎవరు అయింది అనేది. మళ్ళీ తెల్లారి ఈ రూల్స్ ఏంటో ఈ బిగ్ బాస్ ఏంటో అని కొంచెం విసుక్కున్నట్టుగా మాట్లాడేసరికి సో బిగ్ బాస్కి చాలా కోపం వస్తుంది. ఇంకా ఇట్లా బిగ్ బాస్ మీకు నచ్చకపోయినా రూల్స్ నచ్చకపోయినా వెళ్ళిపోండి అని గేట్స్ అయితే తెరుస్తాడు. సో వెంటనే సోనియా వెళ్ళి అభయ్కి చెప్తుంది, అభయ్ నువ్వేమైనా అన్నావా లేకపోతే మీ టీం వాళ్ళు ఎవరైనా ఏమైనా అన్నారా, సారీ చెప్పు అంటే అందరూ కలిసి సారీ చెప్తారు. ఇంకా అభయ్ ఏం తెలియనట్టే నేనేమన్నా జస్ట్ జోక్ చేశాను, అది కూడా అంత సీరియస్గా అంటే అట్లా కూడా మాట్లాడుకోవద్దా అన్నట్టుగా చెప్తాడు. మళ్ళీ నెక్స్ట్ కన్వర్జేషన్లో అభయ్ అని క్లియర్గా చెప్పేస్తాడు. సో ఆయనతో అప్పుడు ఇంకా మీ కాంతార సభ్యులకి ఇంకా మీకు అవకాశం లేదు, ఇంకా చీఫ్ కంటెండర్ అయ్యే అవకాశం లేదని గట్టిగా చెప్పేస్తాడు. ఇంకా వాళ్ళకి ఏం అర్థం కాకుండా పోయింది. ఇంకా ఇట్లా ఒకరి మొక్కలు ఒకరు చూసేసుకుంటారు. తర్వాత ఇంకా మనకి నిఖిల్ క్లాన్లో ఎలాగో సోనియాకి ఇచ్చేస్తాడో అది మనకి ప్రోమోలోనే తెలిసిపోయింది, నేను ప్రోమో కూడా చెప్పాను. సో సీత అయితే బాధపడుతుంది. సో ఇంకా నిఖిల్తో పాటుగా సోనియాకి ఒక గేమ్ ఇచ్చారు. సో ఆ గేమ్లో కూడా మళ్ళీ నిఖిలే గెలుస్తాడు, నిఖిలే చీఫ్ అయిపోతాడు. కాకపోతే ఇంకా డీప్గా డిస్కషన్లోకి వెళ్తే ఏమవుతుంది అంటే ఇంకా మన కొన్ని జోక్స్ కూడా వేసుకుంటారు, ఫన్నీగా అనిపించింది మనకంటే ఆ విషయంలో. విష్ణు మాట్లాడుతుంది ఏమని, ఇక్కడ అబ్బాయిలు లైన్ నేను పృథ్వీకే కాదు ఇంకా వేరే వాళ్ళకి కూడా లైన్ వేస్తున్నా అంటది. సో పక్కన వీడికి వేద్దామంటే వీడికి ఆల్రెడీ పెళ్ళి అయిపోయిందంటే హగ్ ఇస్తుంటే వెళ్ళిపోతుంది, కొంచెం ఫన్నీగా జోక్గా అనిపించింది. తర్వాత ప్రేరణ నిఖిల్కి చెప్తుంది, మీ క్లాన్ సభ్యులు ఇట్లా ఆడిర్రు, నాకు విష్ణు వచ్చేసి ఇట్లా రక్కేసింది, సీత ఇట్లా చేసేసింది, మేము చాలా సఫర్ అయ్యామన్నట్టుగా పృథ్వీ కూడా ఇట్లా ఆడిండు అని చెప్తుంది. ఇంకా కొంచెం ఆలోచించడం అయితే స్టార్ట్ చేశాడు. తర్వాత నిఖిల్కి ఏం చెప్తుంది, మనకు నాగమణికంట నువ్వు ఎట్లా ఆడినావో తెలీదు, నీ గేమ్ ఎట్లుందనేది తెలీదు, నువ్వు అంటే నేను రూడ్గా బిహేవ్ చేసిన అంటే లేదు, నువ్వు నాకు ఫ్రెండ్ గేమర్గానే ఆడావు కానీ అది బయటకు వేరేలాగా వెళ్తుంది అన్నట్టు కొంచెం ఫ్రెండ్ లాగా చెప్పడం అయితే జరిగింది. సో మరి మన నిఖిల్ అయితే కొంచెం అది సీరియస్గా తీసుకున్నాడా లేదా అనేది అర్థం కాలేదు. సో కొంచెం బాధపడ్డట్టయితే ఫేస్ పెట్టాడు. ఇది అయితే జరిగింది. అయితే ఇంకా రెడ్ కార్డ్ విషయానికి వస్తే ఇంకా పృథ్వీ అయితే రూడ్గా ఆడడం అయితే జరిగింది. దానిపైన రేపు నాగార్జున గారు ఏం మాట్లాడతారు అనేది చూడాలి. సో అబ్బాయికి అయితే ఇంకా ఈరోజే ఇంకా చెప్పేశారు, ఇంకా నాగార్జున కూడా రేపు వార్నింగ్ ఇవ్వచ్చు. ఎందుకంటే బిగ్ బాస్ హౌస్లో ఉంటూ బిగ్ బాస్ గురించి ఇష్టం వచ్చినట్టయితే మాట్లాడకూడదు. సో నేను ఇన్ని సీజన్లు చూసి రాకపోయిందా, ఎందుకట్లా మాట్లాడిన ఏదో కంటెంట్ క్రియేషన్ కోసమా ఏదో ఒకటి అనాలైనా లేకపోతే కెమెరాస్ చూస్తున్నాయని మర్చిపోయాడా, జనాలు చూస్తున్నారన్న విషయం మర్చిపోయాడా అంటే వాళ్ళు గేమ్ ఆడేటప్పుడు కూడా ఒక ట్రాన్స్లోకి వెళ్ళిపోతున్నారు అని నా ఫీలింగ్. ఎందుకంటే వాళ్ళు మర్చిపోతున్నారు అంటే మమ్మల్ని ఇంతమంది చూస్తున్నారు, మమ్మల్ని ఇన్ని కెమెరాస్ వాచ్ చేస్తున్నాయి అన్న విషయం మర్చిపోయి మానవత్వం లేకుండా ఆడుతున్నారు అనిపించింది నాకు. మానవత్వం లేకుండా ఇష్టం వచ్చినట్టుగా తోసేయడాలు రక్కేయడాలు, అసలు ఎన్ని సోషల్ మీడియా ట్రోల్స్ అవుతున్నాయి. పృథ్వీ ఇంకా యష్మిని కానీ ప్రేరణ కానీ అటు ఇటు పడేస్తాడు. ఇంకా నిఖిల్ వచ్చేసి నాగమణికంటను కూడా మొత్తం ఇట్లా ఒక చేతితో నటు పడేశాడు. అసలు ఎంత ఘోరంగా ఆడారు అనేది వాళ్ళు మర్చిపోయారేమో అని నాకు అనిపించింది. ఇంకా రేపు నాగార్జున గారు అయితే ఈ విషయంలో అయితే గట్టిగానే అడుగుతాడేమో చూడాలి. ఇంకా అబ్బాయి ఎట్లా బిగ్ బాస్ గురించి మాట్లాడడం కూడా అడుగుతాడు. సో పృథ్వీకి అబ్బాయికి రెడ్ కార్డు లేదా ఎల్లో కార్డు అంటే ఆ రేవంత్కి ఎల్లో కార్డు ఇచ్చారు కదా బిగ్ బాస్ 6 సీజన్లో. సో మరి వీళ్ళకు ఎట్లా ఇస్తాడనేది మనము రేపైతే చూడొచ్చు ఇంకా నాగార్జున గారి ఎపిసోడ్లో. ఇంకా లాస్ట్లో వచ్చేసి ఇంకా నాగమణికంట యష్మి వీళ్ళైతే డిస్కస్ చేసుకుంటారు.
నేనైతే ఇంకా చీఫ్ కంటెండర్గా అయితే మిస్ అయిపోయా. నేను ఎక్కడ చీఫ్ కంటెండర్గా అవుతానో నిఖిల్ భయపడుతున్నాడు అనగానే యష్మి ఇకంత సీన్ లేదన్నట్టుగా జోక్ చేసింది. కొన్ని జోక్స్ అయితే చాలా బాగున్నాయి ఎపిసోడ్లో. ఇంకా ఆదిత్య కూడా కాబోయే చీఫ్ అని అనగానే మన నాగమణికంట పో పో అనుకుంటా అబ్బా ఏమన్నా బిల్డప్ ఇస్తున్నాడా అయిపోయినట్టుగా బిల్డప్ ఇచ్చేసి వచ్చి చెప్పడం అయితే జరిగింది. సో ఈరోజైతే ఇంకా మన సీత ఏమంటుంది, ఇంకా నిఖిల్ అయస్కాంతం రాసి పెట్టుకున్నట్టున్నాడు తనే చీఫ్, ఇంకెప్పటికీ తనే చీఫ్ అని. సో అసలు ఎవరు ఎక్స్పెక్ట్ చేయలేదు మళ్ళీ మన నిఖిలే చీఫ్ అవుతాడని. ఇట్లా అయితే మంచిగా రసవత్తరంగా అయితే సాగింది ఎపిసోడు. నేనైతే షార్ట్ అండ్ స్వీట్గానే చెప్తున్నాను, ఎందుకంటే మరి ఇక పాయింట్ టు పాయింట్ పిన్ టు పిన్ చెప్తే కూడా ఎపిసోడ్ లెంతీ అవుతుంది, మీరు కూడా చూడలేరు. కాబట్టి అయితే ఆల్మోస్ట్ చాలా వీడియోస్ అయితే షార్ట్ అండ్ స్వీట్గానే చేస్తున్నాను. నచ్చితే కనుక లైక్ చేయండి, షేర్ చేయండి. ఇంకా రేపైతే నాగార్జున గారు మళ్ళీ ఈ సోనియాది ఏంటి గొడవ ఏదేంది, ఏదో అలగడాలు అన్నం తిను అంటే శుద్ధపూస సత్యపూస అని అబ్బాయికి చెప్తుంది. అంటే చిన్న చిన్న విషయాలకు మళ్ళీ వచ్చి సారీ అని చెప్తుంది. సారీ కూడా స్పష్టంగా చెప్పదు. నాకు డెసిషన్ మేకింగ్ ఉంది, నీకు లేదు, నిఖిల్కి అట్లాంటిది లేదు, నేను ఎంత పెద్ద డెసిషన్ అయినా నేను మంచిగా తీసుకోగలను, నిఖిల్కి అది అర్థం కాదు, చేయలేడు. తినే పెద్ద ఏదో చేసినట్టుగా ఏం చేసిందో మరి ఇప్పటిదాకా అంత చేసింది ఏముందో నాకు అర్థం కావట్లేదు. సో నేను పెద్ద తోపులాగైతే ఫీల్ అవుతున్నట్టు అనిపించింది. ఆ హగ్గులు ఏంటో ఆ సీన్లు ఏంటో నాకైతే నచ్చట్లేదు. ఎవ్రీ టైము నిఖిల్ హగ్ చేసుకోవడం కానీ, పృథ్వీ ఇంకా నిఖిల్ వీళ్ళు ముగ్గురు కలిసి హగ్ చేసుకోవడం, వాళ్ళ అబ్బాయికి చెప్పడం. సో నిఖిల్ కూడా ఈరోజు కొంచెం సోనియా పైన కోపం వచ్చినట్టు ఉంది, కొంచెం మాట్లాడాడు. మరి ఆయన ఇచ్చేది ఎగ్ మాత్రం ఆమెకే ఇచ్చాడు. ఇట్లా అయితే ఎపిసోడ్ అయితే కంటిన్యూ అయింది. ఇది ఫ్రెండ్స్, ఈ వీడియో నచ్చితే కనుక లైక్ చేయండి, షేర్ చేయండి. ఎలిమినేషన్ వీడియోస్ కూడా చేశాను. మోస్ట్లీ ఇంకా ఎలిమినేషన్ ఎవరు అవ్వచ్చు అంటే మోస్ట్లీ ఇంకా నైనిక లేదా అబ్బాయి ఇద్దరిలో ఎవరైనా అవ్వచ్చు. నేను మళ్ళీ ఎలిమినేషన్ వీడియో కూడా చేస్తాను. ఇది ఫ్రెండ్స్, ఈ వీడియో నచ్చితే కనుక లైక్ చేయండి, షేర్ చేయండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.